హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన స్వీట్ ఫ్యామిలీలోకి మీకు వెల్కమ్ చెప్పేస్తూ సింపుల్గా అయ్యే హోమ్ మేడ్ కేక్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నానండి. ఇవన్నీ మనం డైలీ యూజ్ చేసే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. సింపుల్గా అయిపోద్ది, హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. చూద్దాం రండి ఎలా చేద్దాము. ఇవేనండి హోమ్ మేడ్ కేక్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, షుగర్, ఎగ్స్, వెన్న, ఇలాచీ పౌడర్, బేకింగ్ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవి ఎంతెంత క్వాంటిటీయో చూద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలా తీసుకోవాలండి. వెన్న 200 గ్రామ్స్ అయితే మైదా 200 గ్రామ్స్ తీసుకోవాలి, షుగర్ 200 గ్రామ్స్ తీసుకోవాలి, ఎగ్ 200 గ్రామ్స్, అంటే ఒక ఎగ్ నాకు తెలిసి 40 గ్రామ్స్ ఉంటుందండి. అదే మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అది 200 గ్రామ్స్ వచ్చేలా తీసుకోవాలండి. కొంచెం వెయిట్ అటు ఇటు అయినా కేక్ బాగానే వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం, ఎలా చేయాలో చూద్దాం. మైదా 200 గ్రామ్స్ అండి, షుగర్ 200 గ్రామ్స్. నేను బయట వెయిట్ 200 గ్రామ్స్ షుగరు మైదా వెయిట్ వేయించే తీసుకున్నానండి. వెన్న 200 గ్రామ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా ఇంట్లో వేయింగ్ స్కేల్ లేదు, నేను ఇంచుమించు వేసేస్తున్నాను. ఎగ్స్ కూడా వేసుకుంటున్నామండి. ఒక ఎగ్ 40 గ్రామ్స్ కాబట్టి నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. 5 ఎగ్స్ కలిపి 200 గ్రామ్స్ అవుతుందని 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ వెన్న ఇంట్లో చేసుకున్న వెన్న అండి. మేము హెరిటేజ్ క్రీమ్ మిల్క్ వాడతాము, ఆ పాల నుంచి తీసిన వెన్నే. ఫైవ్ ఎగ్స్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఇలాచి, కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కలుపుకొని షుగర్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేసుకుని చిన్న చిన్న బాల్స్ అవేమీ లేకుండా కలుపుకోవాలండి. మీరు విస్కర్ ఉంటే యూజ్ చేయొచ్చు, దాంతో అన్నా కలుపుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది. దీనిలో షుగర్ పౌడర్ వేసుకుంటే 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. నేను షుగర్ యాడ్ చేశాను కాబట్టి 1 అవర్ పెట్టాను. దీనిలో వెన్నకు బదులు బయట కొన్న బటర్ కూడా యూజ్ చేయొచ్చు. 1 అవర్ అయిపోయిందండి. దీని టెక్స్చర్ ఎలా ఉంది? ఇది ఎలాంటి దాంట్లో నెయ్యి మొత్తం అంతా అప్లై చేసి కింద ఒక మూకుడి కానీ ఏదన్నా పెద్దది దీనికన్నా ఎలా పెట్టుకొని దాంట్లో ఇసుక వేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. అలా పెట్టి మూత పెట్టి కూడా వేసుకోవచ్చు కేకు. నేనైతే ఎలాంటిది యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడో మా అమ్మ వాళ్ళు పాత గిన్నెలన్నీ వేసేసి ఇలాంటిది చేయించారు. నేనైతే ఎలాంటిది యూజ్ చేస్తాను. ఇలాంటివి ఇప్పుడు నాన్ స్టిక్ కూడా వస్తున్నాయండి, డీమార్ట్, లూలు అన్నట్లో ఉన్నాయి. దాంట్లో అన్నా వేసేసుకోవచ్చు. దీనికి నెయ్యి అప్లై చేసేసి చిన్న చిన్న గుంట పొంగడాల్లా వేసేసుకుంటే ఆ కేక్ ఎలా పైన పెట్టి చూస్తే చేతికి అంటుకోకూడదు, అప్పుడు తీసేయచ్చండి. దేనికది స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టేసుకుని ఇలా ప్రతి గుంటకి నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకుని ఇది కొంచెం వేసేసుకోవాలి. కొంచెం కిందకే వేసుకోండి, అంటే పొంగితే కొంచెం పైకి వచ్చేస్తుంది అది. మీకు ఒకసారి అవ్వాలంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రాసెస్, ఇసుకవే కానీ
అది సాల్ట్ కానీ వేసుకుని అలా పెద్ద దాంట్లో నెయ్యి అప్లై చేసేసి దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇవైతే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది పిల్లలు తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది. నేను దాని మీద ఇదే మూత కింద పెట్టేస్తున్నాను. ఇప్పుడు కేక్ ఎలా ఉందో చూసుకుందామండి. నాకైతే 8 to 10 minutes పట్టిందండి. ఇంకో ఎలా ఏలు పెట్టి చూస్తే ఏమీ అంటట్లేదు. ఇవైతే తీసేసుకుందాము. మీకు అంతగా డౌట్ వస్తే ఇటు కూడా తిరగేసుకోవచ్చు, ఎలా కూడా కొంచెంసేపు ఉంచుకోవచ్చు. ఒక 3 minutes 5 minutes అలా ఉంచుకోవచ్చు. మీకు టైం వేస్ట్ అనుకుంటే, లేకపోతే ఇందాక చెప్పాను కదా అలా ఒక్క దాంట్లో అన్నా వేసేసుకుని కింద సాల్ట్ కానీ ఇసుక ఉన్న వాళ్ళు ఇసుక కానీ వేసి దాంట్లో పెట్టేసుకోవచ్చు. అదైతే త్వరగా అయిపోద్ది. ఇదైతే పిల్లలు తినడానికి కొంచెం రౌండ్గా ఉండి ఇష్టపడతారనేసి నేను ఎలా వేస్తాను. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇరుపుతుంటేనే సాఫ్ట్గా ఉన్నాయి. వెయింగ్ బ్యాలెన్స్ మీకు లేదు వెయిట్ వేసుకోవడానికి అనుకుంటే కొంచెం ఇంచుమించు క్వాంటిటీలో వేసేసుకోవచ్చు. నేను మైదా షుగర్ అయితే బయట 200 grams తెప్పించాను, కానీ వెన్న కొలవలేదు. ఎగ్ కూడా 40 grams అనుకుని నేను 5 eggs వేసేసాను. 200 grams అనుకుని కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కొలత మంచిగానే వచ్చేస్తాయి. పిల్లలు కూడా ఇష్టపడి సాఫ్ట్గా తింటారండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన స్వీట్ ఫ్యామిలీలో మెంబర్గా చేరాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్ ఫ్రెండ్స్.